నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. బ్రో వచ్చిన 2 ఏళ్లకి పవన్ నుంచి వస్తున్న మూవీ వీరమల్లునే. దీంతో ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో వీరమల్లుపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ ప్రమోషన్లో వేగం పెంచనున్నారు. అందులో భాగంగా ఈ నెల 20న వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని భారీ ఎత్తున జరపబోతున్నారు. ఈ ఈవెంట్కి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ రీసెంట్ హిట్ పుష్ప 2 బెనిఫిట్ షోకి అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగి హైదరాబాద్లో ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయం తర్వాత అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందు రోజు నైట్ కానీ రిలీజ్ రోజు తెల్లవారుజామున కానీ బెనిఫిట్ షోస్ అనేవి పడలేదు. మరి ఇప్పుడు వీరమల్లు రిలీజ్ సందర్భంగా తెలంగాణలో బెనిఫిట్ షో గురించి ఫ్యాన్స్లో చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలు తెలంగాణలో బెనిఫిట్ షోలు జరుపుకున్నాయి. ఫ్యాన్స్ కూడా అందరికంటే ముందుగా పవన్ మూవీని చూడాలనే నేపథ్యంలో బెనిఫిట్ షో ఉండాలని కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బెనిఫిట్ షో కోసం ధర్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీరమల్లు బెనిఫిట్ షోపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పుష్ప 2తో రద్దయిన బెనిఫిట్ షో వీరమల్లుతో పవన్ ప్రారంభిస్తాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత ఏఎం రత్నం అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. ఇక వీరమల్లులో పవన్ సరసన నిధి అగర్వాల్ పంచమి అనే క్యారెక్టర్లో చేస్తోంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఆమె పలు ఇంటర్వ్యూస్లో పాల్గొని మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెబుతూ వస్తోంది. క్రిష్ జ్యోతి కృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరమల్లు పవన్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన సాంగ్స్ కూడా ప్రేక్షక ఆదరణ పొందాయి. యానిమల్ విలన్ బాబీ డియోల్ ఔరంగజేబుగా చేస్తుండగా రఘుబాబు, అనసూయ, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, జిష్ణుసేన్ గుప్తా, పూజిత్ పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.